యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదు అనెను. చాలే మా కొద్ది సమయము వాక్యము చదువుకున్నాం గనక పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు మరి ప్రతిష్ఠ చేసినటువంటి పరిస్థితులు లేక సమయాలు చాలా ఉన్నవి. దేవుడు భూమిని ఆకాశమును కలుగజేశాను. మనిషి పుట్టకముందే భూమిని ఆకాశమును కలుగజేసి ఈ భూమి మీద మొలిచిన ఈ చెట్లు, పండ్లు, పదార్థములు అన్నిటినీ కూడా దేవుడు దీవెన అలాగే మరి మనిషిని కలుగజేశాను. దేవుడు మనిషిని కలుగజేసి మనిషిని కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుడు దీవించను. గనక మనిషినికి కావలసిన వస్తువులన్నిటినీ దీవించను. మనుషుడు జీవించడానికి మనిషి బ్రతుకును కూడా దేవుడు దీవించను. గనక ఈ దీవింపబడినటువంటి మనుషునిలో దేవుడు తన పని నిమిత్తమై మరి అహరోను గారి సంతతిని, అహరోను గారి కుమారులను తన పని నిమిత్తమై ప్రతిష్ఠత చేసుకునేను. ఎందు నిమిత్తమై? పని నిమిత్తమై. ఏ పని అది? దేవుని పని. దైవ యొక్క సహవాసములో దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటాడు. సంఘానికి దేవునికి మధ్య గనక మరి యాజకుడు ఉండాలి. అందు నిమిత్తమై దేవుడు అహరోను కుమారులను అభిషేకించి ప్రతిష్ఠ చేసుకున్నాడు. అలాగే ఆ యొక్క యాజకులైనటువంటి వారు తదుపరి వచ్చినటువంటి సంఘములో ఉన్న వారిని కొన్ని పనులు చేయటానికి మరి దేవుడు ప్రతిష్ఠత చేసుకునేను. గనక ఈ ప్రతిష్ఠత విషయంలో దేవుడు కృప చూపించినట్లుగా మనము గ్రహిస్తున్నాం. కొంచెం తగ్గించదు. మనము గనక మానవులను, సంఘములను దేవుడు పని చేయడానికి దేవుడు తన దాసులను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఆ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వారు సంఘములో చిన్నవారిని మరి ప్రతిష్ఠించుటకును, అలాగే వారి పుట్టేంటుకలు మరి కత్తిరించడానికి, వారి పేర్లు పెట్టడానికి, వారికి అక్షర అభ్యాసం చేయడానికి, అలాగే వారి మందిరానికి వచ్చినప్పుడు వారిని దీవించడానికి, వారు తలపెట్టిన పనులు ఉద్యోగమా, వ్యవసాయమా, పూర్తిగా తగ్గిస్తారు. ఉద్యోగమా, వ్యవసాయమా, ఏ పని చేసినా నేను ఈ పని చేస్తానని దేవుని దగ్గరికి, యాజకుని దగ్గరికి ఆ పనుల నిమిత్తమై వచ్చినప్పుడు వచ్చినటువంటి వారిని దేవుడి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అభిషిక్తుడు, ప్రతిష్ఠితుడైనటువంటి ఈ యాజకుడు దేవుని వైపుకి తిరిగి, దేవా వీరు ఎలాంటి పని చేయటానికి ప్రారంభిస్తున్నారు, ఇలాంటి పని కలిగి ఉండటానికి తలంపిస్తున్నారని వారికి మరి దేవుని వైపుకి తిరిగి ప్రార్థన చేసి గనక వారి మీద చేతులుంచి వారికి దీవెనిచ్చి పంపించడానికి, యాజకుడు వారిని మరి ఆశీర్వాదించడానికి
అలాగే వారు తమ ఇష్టము కొలది, వారు విశ్వాసము కొలది గనక దేవుని పరిచర్య సంఘములో చేయాలన్నా, మరి సంఘములో గుడి పనులు చేయాలన్నా, సంఘములో వారిని హెచ్చరించాలన్నా, కొన్ని పద్ధతులు, కొన్ని పనులు చేయాలి అంటే గనక వారిని కూడా దేవుడు మరి ఆశీర్వాదించాలి, ప్రతిష్ఠించాలి. అలాగే ఆ పనికి సిద్ధపడినటువంటి వారు గనక ఈ పనిలో బాగా నమ్మకంగా ఉన్నందువలన వీరిని ఒక మెట్టు మరి పైకి దేవుడు తీసుకొని సేవకుడుగా అభిషేకించి, ఆ సేవకుడు గనక దేవుని పని చేయటంలో బాగా మరి దేవుని ఇష్టానుసారముగా జరిగినందువలన మరి సేవకుడిగా అభిషేకించి, అలాగే పాదిరిగా అభిషేకించి, పరిపూర్ణముగా యాజకుడిగా అభిషేకించి ప్రతిష్ఠత చేయటానికి గనక మరి మందిరంలోనికి సేవకు సిద్ధపడే వారి కొరకు సంఘాన్ని దేవునికి ప్రతిష్ఠతగా జీవించడానికి కుటుంబములుగా, బిడ్డలుగా, తల్లులుగా, తండ్రులుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుని సేవలో ఉండటానికి ప్రతిష్ఠత అనేది జరుగుతుంది. అది ఎవరి వలన అంటే దేవుని వలన జరిగే ప్రతిష్ఠితమైనటువంటి కార్యాలు. గనక పెద్దలు, పూజ్యులు ఈ యొక్క మరి మందిరాలు ప్రతిష్ఠ చేస్తారు. ఆ ద్వారము గనక ప్రతిష్ఠ చేసి బయటికి లోపలికి వచ్చి గనక మూడవ భాగమైన ఈ పరిశుద్ధ సన్నిధిలో ఉండేటువంటి యొక్క మరి మన ఎదురుగుండా, మీకు ఎదురుగుండా కనపడే బలిపీఠము పైన ఉన్నటువంటి ఆ దీపాలను, బైబిలును, ఆ 7 దీపాలను గనక ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండటానికి వాటిని లోపలికి వచ్చిన తర్వాత ప్రతిష్ఠ చేస్తారు. అలా లోపలికి వచ్చిన తర్వాత ప్రతిష్ఠత చేసి ఏం చేస్తారంటే మరి అక్కడ సన్నిధి రొట్టెలు పెడతారన్నమాట. ఏం పెడతారు? సన్నిధి రొట్టెలు పెడతారు. గనక సన్నిధి రొట్టెలు పెట్టినప్పుడు మరి సన్నిధి రొట్టెలు అనగా ఈ రోజు నుంచి ఈ మందిరములో ఈ యొక్క ప్రతిష్ఠిత అయినటువంటి భాగములో కొన్ని పరిశుద్ధమైన వస్తువులు, ద్రాక్ష రసము, మరికొన్ని గనక పరిశుద్ధమైనటువంటి రొట్టెలు తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి గనక నేను వీటిని ప్రతిష్ఠించుచున్నానని ఆ పరిపూర్ణమైనటువంటి దైవ దాసులు వాటిని ప్రతిష్ఠించినప్పుడు తిరతవ దేవుడు కూడా ఏం చేస్తాడంటే వాటిని ప్రతిష్ఠత చేస్తారు, శుద్ధి చేస్తారు, శుభ్రం చేస్తారు. గనక ఆ రొట్టెలు, ఆ దీపము, ఆ ద్రాక్ష రసము ఎప్పుడూ కూడా ఈ బలిపీఠం పైన అలాగే ఉండాలి. గనక ఈ బలిపీఠం మీద 7 దీపాలు గనక ఎప్పుడూ వెలుగుతూ ఉండటానికి నూనె మరి ఎక్కువగా నూనె దగ్గర పెట్టుకొని ఆ దీపాలు ఆరిపోకుండా ఎప్పుడు వెలుగుతూ ఉండటానికి ఏం చేయాలంటే నూనె పోయటానికి గనక ప్రతిష్ఠితమైనటువంటి ఈ యొక్క యాజక మరి వస్త్రాలు లేక యాజకులైనటువంటి వారు ధరించుకుని చేసేటువంటి పనులు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మరి సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనములోనికి మొదటి వచనము నుండి చదువుదాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతను అడగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనను చెప్పవద్దనను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ
మరి ఏమి కానీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా ఇప్పుడు గనక మరి ఆ ప్రదేశమునకు ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు అక్కడ ఒక దైవ సేవకుడు అభిషేక్తుడు, అలాగే ఒక మందిరము గనక ఒక సన్నిధి ఆ స్థలములో ఉన్నందువలన మరి ఆ యొక్క రాజైన దావీదు గారు ఆ ప్రాంతానికి ఆ స్థలమునకు వెళ్ళి గనక మరి కొంతమందిని ఈ యొక్క పని చేసే వారిని లేక యుద్ధము చేసే వారిని గనక ఒక చోటకి పంపించాలి. గనక వారికి ఏం కావాలంటే ఆహారం కావాలి. ఆహారము మరి ఎక్కువగా మనము తయారు చేసుకునే ఆహారం అయితే గనక ఒకే పూటకే వండుకొని మరొక పూటకు వండుకోవడానికి అవకాశం ఉండేలాగా వండుకోరు. అలాగే ఏ పూట ఆ పూటే వండుకోరు. అలాగే మరి ఒక పూట 2 పూటలకు వచ్చే వరకు ఆహారము తయారు చేసుకొని దాని సమయానికి భుజించడానికి అలాగ మరి వినియోగించుకునేవారు. ఇక్కడ ఏంటంటే ఆ కాలమానముల్లో మరి ఇక్కడ రోజు తయారు చేసుకునేటువంటి ఆహారము గనక మరి అక్కడ ఆ యొక్క యాజకుని దగ్గర అహీమెలెకు దగ్గర లేదు. గనక రాజు రాకను చూసి కొంత భయపడిన వాడై రాజు చెప్పిన మాటలు విని అతడు గనక మరి మీ వద్ద ఏమైనా ఆహారం ఉన్నదా, గనక మరి ఆహారం ఉంటే ఒకవేళ 5 రొట్టెలు మరి ఏదైనా ఆహారం ఉంటే గనక వారికి ఇస్తే వారు ముందరికి మరి చెప్పిన స్థలానికి వెళతారని రాజుగారు ఆ యాజకునితో చెప్పినప్పుడు ఆ యాజకుడు ఏం చేశాడు, గనక మనము రోజు తినే ఆహారము లేదు, మనము రోజు వాడుకునే ఆహారము లేదు, కాబట్టి మరి ఇక్కడ ఉన్న ఆహారం ఏంటి? 4వ వచనము, యాజకుడు సాధారణమైన రొట్టెలే నా యొద్ద లేదు. సాధారణమైన ఆహారము మన వద్ద ఆ యాజకుని దగ్గర సాధారణమైన ఆహారము అంటే రోజు మనము ఏ పూటకు ఆ పూటే వండుకొని తినే ఆహారము లాంటి సాధారణమైన ఆహారము మాత్రము లేదు. కానీ మరి ఆహారం ఉంది. అది ఎలాంటి ఆహారము అంటే మరి పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు కలవని దావీదుతో అనెను. సరే, ఇప్పుడు ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యాజకుడు ఈ రొట్టెల్ని ఏం చేశాడు, ఈ మందిరములో పెట్టేటప్పుడు ప్రతిష్ఠ సమయమందు ఈ రొట్టెల్ని పెట్టి గనక ప్రతిష్ఠత చేసి మరి ఆశీర్వాదించాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థలములో కూడా మరి పనివారికి కావలసినటువంటి ఆహారము, శరీర సంబంధమైన ఆహారము లేదు. కానీ ఒకవేళ పనివారు కొంచెము శుభ్రం కలిగి మరి బాగా మరి శుభ్రంగా ఉన్నట్లయితే దేవుని సముఖమందు ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నవి. గనక ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నవి, అవి తప్ప వేరే రొట్టెలు లేవు అని ఈ యాజకుడు దావీదు గారికి తెలియచేసినప్పుడు దావీదు గారు కూడా ఏం చేశాడు, ఈ రొట్టెలకి మరి ఈ రొట్టెలకి ఏం చేశాడు, కింద భాగము సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. ప్రతిష్ఠితమైన రొట్టెలు గనక మరి పనివారు తినే ఆహారం వేరు, ప్రతిష్ఠితమైన రొట్టెలు ఎవరు తినాలి? ఆ ప్రతిష్ఠింపబడిన వారే తినాలి. ఇప్పుడు సహజముగా మీరందరూ గనక బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకొనటం వలన ప్రభువు ఇచ్చేటువంటి పాత్రలో మీకేం దొరికింది? పాలు దొరికింది. గనక బాప్తీసం వలననే ఈ రొట్టె తీసుకునే మరి పాలు దొరికింది. బాప్తీసం తీసుకునకుండా
ఈ రొట్టె తీసుకోవడానికి మరి పాలు కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఆ ఆహారమునకు మరి హక్కు కలిగినటువంటి స్థితి ఏంటంటే ఒక ప్రతిష్టత లేక ఒక బాప్తిస్మము, దానికి సరిపోయే నియమము మనుషులు కలిగి ఉండాలి. గనక కలిగి ఉంటే ఈ ఆహారము వారు తినవచ్చును. గనక వారు ఒకవేళ మరి అపవిత్రులు గనక అయితే తినకూడదు. మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటి? పౌలు గారు ఈ రొట్టెను శరీరమును ఇస్తూ నేను ఇది ప్రభు వలన పొంది తిని అని 1 కొరింథీ పత్రిక మరి 11వ అధ్యాయం 23వ వచనము నుండి చదువుతాం. గనక పౌలు గారు ఎవరి నుంచి పొందాడు? ఇది ఎవరి నుంచి పొందాడు? ప్రభువు నుంచి పొందుకున్నాడు. గనక ప్రభువు మరి ఈ రొట్టె సంఘానికి ఇవ్వటానికి ప్రభు ఏం చేశారు? పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు, రక్షించుకున్నారు. గనక మరి అభిషేకించారు, సేవకుడిగా సువార్థికుడిగా పనిచేస్తున్నాడు. గనక రక్షింపబడినటువంటి సంఘానికి మరి ద్రాక్ష రసం రొట్టెని ఇయ్యాలంటే గనక ఆయన కూడా ఏమై ఉండాలి? ప్రభువు ఎదుట ప్రభు చెప్పినటువంటి మాటలు మరి పొందుకొని ఉండాలి. ఈ పని చేయటానికి అర్హత ప్రభు ఎదుట పొందుకొని ఉండాలి. గనక అర్హత లేకపోతే తీసుకొనకూడదు. చదువుదాం వాక్యం. 1 కొరింథీ పత్రిక. నేను పౌలు గారు ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా వినండి. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను అప్పగించిన దానిని నేను మీకేం అప్పగించాను? పౌలు గారు చెబుతున్న మాట, నేను మీకు అప్పగించినది దానిని ఎక్కడి నుంచి పొందాడు? ఆయన ప్రభు దగ్గర నుంచి పొందాడు. గనక ప్రభు దగ్గర నుంచి మరి ఈ యొక్క ద్రాక్షారసము రొట్టెనివ్వటానికి పొందుకున్నాడు. గనక ఇది గొప్ప భాగ్యం. పౌలు గారు ఇంకా ఒకటి పొందుకున్నాడు. ఏంటది అన్న? ఏంటది? నన్ను చూడండి. ఏంటది? వాక్యము బోధించే అనుభవాన్ని పౌలు గారు గనక దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. గనక దేవుని దగ్గర నుంచి ఆ అనుభవం నేర్చుకున్నాడు. గనక మరి అది చాలా గొప్ప అనుభవం. గనక మరి సువార్త నేర్చుకునే అనుభవం ప్రభు దగ్గర. గనక మరి ప్రభు దగ్గర ఉన్నటువంటి అభిషక్తులైన వారి వెనకాల తిరగడం వల్ల నేర్చుకున్నాడు. వాక్యాన్ని బోధించడం, దేవుని దగ్గర అధికారం పొందుకున్నాడు. అలాగే ప్రభు యొక్క శరీర రక్తములు గనక ప్రభు వలన పొంది తిని మీకు ఇవ్వటానికి ఏం పొందాడు? ఆయన ఏం పొందుకున్నాడు? ప్రభు దగ్గర పొందుకున్నాడు. గనక ప్రభు దగ్గర పొందుకున్నాడు. గనకనే మరి అది సంపూర్ణముగా ప్రభు దగ్గర పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది ఈ మాట పౌలు గారు చెప్పినప్పుడు ప్రభు చెప్పినప్పుడు పౌలు గారు ఉన్నారా? లేరు. పౌలు గారు లేరు. గనక పౌలు గారు లేరు. ఈ పౌలు గారికి విషయాలు ఎవరెవరు చెప్పుండొచ్చు? పేతురు గారు చెప్పుండొచ్చు, యోహాను గారు చెప్పుండొచ్చు. గనక మరి వారు చెప్పడాన్ని బట్టి ప్రభువు అప్పగింపబడక మునుపు కొంచెం రాత్రి ముందర గనక ఇలాగ రొట్టె విరిచి వారిని మరి ఆ రొట్టెని ఆశీర్వాదించి వారికి ఇచ్చి నా శరీరం అని చెప్పాను. గనక ఈ మాటలు ప్రభు చెప్పినట్లుగానే ఆ మాటలు ప్రభు దగ్గర పొందుకున్నటువంటి పౌలు గారు కూడా మరి అప్పగింపబడిన రాత్రి ప్రభు ఏం చేశాడు? అలాగే రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాడు. అలాగే ఇప్పుడు గనక ప్రభు వలన పొందినటువంటి అధికారం వలన నేనును ఈ యొక్క ఆహారమును మీకు ఇచ్చుచున్నాను. గనక మరి ఈ రొట్టె గురించి ముందర ఈ ఆహారం గురించి ఏం కావాలంటే సంఘానికి అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? గనక రొట్టె ఎవరైనా ఇవ్వచ్చు. గనక రొట్టె అభిషక్తులు ఏ సంఘంలో ఎవరైనా ఇచ్చేవారు ఉంటారు. కానీ తీసుకునే వారికి ఏం అర్థం కావాలి? ఈ యొక్క ప్రభువు యొక్క శరీరము రక్తము అర్థం కావాలి. అర్థం కాకుండా తీసుకుంటేనే ప్రాబ్లం వస్తుంది. అర్థమై తీసుకుంటేనే మనిషికి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది.
గనక అర్థం కాకుండా తీసుకుంటే చాలా కష్టాలు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ప్రభు శరీరం అని వివేచింపక, అంటే ఆలోచన లేక, ఆ ప్రభు శరీరం అని అర్థం చేసుకోక, ప్రభు శరీరం అని గ్రహించక, ప్రభు శరీరం అని మరి జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి తీసుకొనవలసినటువంటి వారై ఉండి అంత వివేచన లేకుండా తీసుకుంటే ఈ ప్రతిష్ఠితమైనటువంటి రొట్టె మనలోనే పనిచేస్తుందా? చెప్పండి, పని చేస్తుందా? పని చేయదు. కాబట్టి ఆ రొట్టె పని చేయాలంటే ఏం చేయాలి? మనము ఆ ప్రతిష్ఠితమైన రొట్టె తీసుకోవడానికి మనకు కూడా ఏముండాలి? మనకి ఒకవేళ అర్హతలు ఉన్నప్పటికీ ఆ రొట్టె తీసుకొనడానికి, తినటానికి నేను సరిపోతానా? నేను అందుకోవడానికి నా చెయ్యి సరిపోద్దా? గనక నేను మరి తలంచుకోవడానికి నా మనసు సరిపోద్దా? నేను తలంచుకొని ప్రార్థించుకొని స్తుతించి తీసుకోవడానికి నా హృదయము గనక ఎలా ఉంది అనే తలంపు మనిషికి రావాలి. వస్తేనే ఈ రొట్టె అర్థమవుతుంది. గనక ఈ ప్రతిష్ఠితమైన రొట్టె తినాలంటే మనుషుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నిష్ఠావంతులుగా ఉండాలి, ఎంత నిజాయితీవంతులుగా ఉండాలి. గనక అలాగన మరి అంత నిష్ఠావంతులుగా, అంత పరిశుద్ధముగా ఉండి ఈ యొక్క శరీర మరి రొట్టెలు తీసుకున్నప్పుడు పని చేస్తాయి. గనక మనలో పని చేస్తుందా లేదా అన్నది మనం గ్రహించే గనక మనలో మరి ఆ రొట్టె శరీరం పనిచేసింది అనుకోండి, మనలో రోగము తగ్గింది అనుకోండి, మనలో మార్పు వస్తే ఆ రోగం ఆ శరీరం ఏం చేస్తుంది? ఆ రొట్టె ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్న రోగాన్ని తగ్గించి వేస్తుంది. అలాగే మరి మనము మరి సరి అయినటువంటి పద్ధతిలో ఈ రొట్టెని తీసుకుంటే ఆ రొట్టె ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి మరి ఆటంకాలన్నిటిని కూడా ఏం చేస్తుంది? తొలగించి వేస్తుంది. వాటికంటే ముందర మనం ఏం చేయాలంటే మనం తొలగించుకోవాలి. అది శ్రమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, పాపమైన, శాపమైన మనం ఏం చేయాలి? దానిని తొలగించుకోవాలి. గనక దానిని వాటిని తొలగించుకొని దేవుని దగ్గరికి వస్తే అది గనక మరి ఆ ప్రతిష్ఠింపబడిన రొట్టె మరి ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి మీ చేతిలో పెట్టగానే అది ప్రతిష్ఠితమైన రొట్టె మీ చేతిలోకి రాగానే దాన్ని ఎలా తీసుకోవాలంట? ఎలా తీసుకోవాలి? ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, చాలా భయముతో, భక్తితో, గనక చాలా శ్రద్ధాభక్తులతో తీసుకోవాలి. శ్రద్ధాభక్తులతో ఈ ఆహారము తీసుకోవాలి. ఈ ఆహారము తీసుకునటం వలన మంచి కార్యాలు జరుగుతాయి. గనక మనం మంచి కార్యాలు చేయటానికే ఈ మంచి ఆహారం. గనక మంచి కార్యాలు చేయటానికే ఈ మంచి ఆహారం. చెడ్డవాటిని విడిచిపెట్టడానికే ఈ పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన ఆహారం. నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము గనక 19వ అధ్యాయము 15వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనములో అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు చెప్పాను. కాబట్టి మూడవ దినము అంటే మనం సిద్ధపడవలసింది గనక ఈవేళ ఏ వారము? ఈవేళ ఆదివారం. ఈవేళ ఏ వారము? ఆదివారం. ఈ ఆదివారానికి రావాలంటే కొంతమంది నిన్న మరి రాత్రి సిద్ధపడేవారు ఉంటారు. గనక ఇది మరి అననుకూలంగా సిద్ధపడే విధానం. గనక ఇంకా బాగా సిద్ధపడాలంటే మరి మొన్నటి రోజున ఏం చేయాలా? సిద్ధపడాలి. గనక ఈ మరి నిన్న సిద్ధపడటం కంటే మొన్న సిద్ధపడటం ఇంకా కొంచెం సిద్ధపాటు ఎక్కువ కలిగి ఉంటుంది. గనక మరి మొన్న సిద్ధపడటం కంటే ఆ ముందటి దినము సిద్ధపడితే గనక మరి మనం సిద్ధపడే ఈ 3 దినాలు గనక ఎంత సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలి? గనక ఆదివారము సంస్కారము, గనక ఆదివారం ఆరాధనకు వెళ్ళటానికి ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రార్థన చేసుకోవాలి. గనక మరి
సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రార్థన చేసుకోవాలి. గనక దేవుని గుడి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపాటు కలగటానికి ప్రార్థన చేసుకోవాలి. మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏదైనా పని చెప్తాడే మనకి. ఆ పని చేయటానికి ఏమై ఉండాలి? ప్రార్థన అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వాక్యం అయినా అయి ఉండొచ్చు. చదవటానికి సిద్ధపడి ఉండాలి, ప్రార్థన చేయటానికి సిద్ధపడి ఉండాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయటానికి సిద్ధపడి ఉండాలి, చదవటానికి సిద్ధపడి ఉండాలి. గనక నువ్వు ఏ సమయానికి ఎలా సిద్ధపడి వస్తే అలా నీలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అలా సిద్ధపాటు లేకుండా గనక ఏం చేశాడు మోషే గారు? 3 దినాలు మీరు ఏం చేయాలా? 3 దినాలు ఏం కలిగి ఉండమన్నాడు ఆయన? గనక సిద్ధపాటు, గనక శరీర సంబంధమైన మరి ఏ కార్యాలు చేయకూడదు. గనక అది మరి కుటుంబపరమైనటువంటి గనక సంగతులైనా సరే గనక ఏం చేయకూడదు. అప్పుడు అతడు 3వ నాటికి మరి సిద్ధముగా నుండుడి. ఏం సిద్ధపాటు కలిగి ఉండాలి? దేవుని పని చేయటానికి సిద్ధం కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన పని గనక నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. గనక నేను అప్పుడే వెళ్ళి సిద్ధపడతాను, నేను అప్పుడే వచ్చి సిద్ధపడతాను, గనక ఇలాగ ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, ఇలాగ ఎంత పైన అయినా చూసుకోవచ్చు అనుకునేవారు సిద్ధపాటు కలిగిన వారు కారు, సిద్ధపడలేరు. సిద్ధపాటు కలిగి వచ్చినా కానీ వారు వాక్యం చదవలేరు. వారు లాంటి వాళ్ళే మీలో కొంతమంది ఉన్నారు లేదా? నా మాటకి ఎస్ఆర్ నో చెప్పాలి. ఉన్నారు. ఏం చేత అంటే ప్రార్థన చేయండి అంటే మాట్లాడరు. అవునా కదా? ఆమెను చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? మీరు దానికి సరిపాటుగా రాలేదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. ఆమెను చెప్పడానికి కూడా మీకేం వెళ్తుంది? భయం వేస్తుంది. ఆమెనని చెప్పడానికి కూడా మీకేమి లేదు. మీ సిద్ధపాటు ఎక్కడుంది చెప్పండి. ఆమెనని చెప్పడానికి కూడా మీకు మనసు రావట్లేదు. అంటే మీ మనసు ఎక్కడుంది? ఎవరు పక్క వాళ్ళు ఆమెను చెప్తే అది ఏమన్నా నాకు వచ్చేస్తుందనే రాదు. గనక ఇక్కడ ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా గనక లోక జ్ఞానం ఎరిగిన వాడు ప్రతి ఒక్కడు కూడా గనక మరి ఏం చెయ్యాలి? 3వ దినము నాటికి సిద్ధముగా నుండుడి. గనక ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. కాబట్టి చేరితే దేవుని ఏర్పాట్లోనికి వారు రాలేరు, వచ్చినా ఉండలేరు, ఉన్న వారికి అర్థం కాదు. కాబట్టి అలాగ ఉండకూడదు. ఆ 3వ దినం ఏంటంటే చాలా ప్రతిష్ఠితమైనటువంటి దినం, చాలా మరి దీవెనకరమైనటువంటి దినం. సరే, ముందరికి వెళ్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 30వ వచనం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. నిత్యము అంటే ఎప్పుడు కాసేపు ఉండి కాసేపు లేక కాదు, ఎప్పుడు కూడా. గనక మరి దేవుని సన్నిధిలో నిత్యమును నా సన్నిధిని గనక సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. గనక ఎప్పుడు ఈ బల్ల మీద రొట్టెలు ఉండే తీరాలి. ఎందుకంటే గనక మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత పరిశుద్ధమైనటువంటి ఆహారము దొరకదు. నీ కోసము దేవుడు ప్రతిష్ఠత చేసి ఆ ఆహారాన్ని తన దగ్గర పెట్టుకొని నా బిడ్డలు వస్తారు గనక వారికి ఆహారం ఇవ్వాలి, గనక వారికి ఆహారం పంచిపెట్టాలి, వారికి ఆహారం సిద్ధము చేయాలి అని యాజకులకు దేవుడు తెలియచేస్తే వారు అలాగునే మరి ఆ రొట్టెలు సిద్ధపాటు చేసుకొని నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. గనక ఈ బల్ల మీద ఎప్పుడు మరి ఈ యొక్క రొట్టెలు అలా కనపడుతూ ఉండాలి. గనక అలాగ వచ్చిన వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ ఎవరన్నా మీ ఇంటికాడికి వచ్చారనుకోండి, మీ ఇంటికాడికి వచ్చి ఎప్పుడు వచ్చినా కానీ భోజనం పెట్టారనుకోండి, వాళ్ళు ఏమంటారు? మిమ్మల్ని వచ్చి ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఏమంటారు? ఆతిథ్యం ఎప్పుడు సమృద్ధిగా ఉన్న కుటుంబము అంటారా? ఆతిథ్యం ఎప్పుడు సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబము అని అంటారన్నమాట. అమ్మా గనక మరి
మా దగ్గరికి కాటికి నుంచి ఒక ఆయన కేహెచ్పిటీలో పనిచేసే ఆయన వచ్చేవాడు. పాపం ఇంటికి ఎప్పుడు రాగానే ఏదో ఒక స్వీట్ చేసి పెడితే గనక ఏదో ఒకటి చేసి పెడితే ఆయన అనేవాడు, ఎప్పుడు సార్ మీ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది సార్ అనేవాడు. గనక సమృద్ధి అయిన ఆహారం ఎక్కడ దొరుకుద్ది? దేవుడు ఏర్పాటు చేసిన సన్నిధిలో దొరుకుద్ది. దేవుని పిల్లలైనటువంటి వారి గృహాల్లో కూడా ఏమి దొరుకుద్ది? సమృద్ధి అయిన ఆహారము దొరుకుద్ది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులైనటువంటి వారికి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా సన్నిధిలో నిత్యము గనక మరి దొరికేటువంటి ఆహారం గనక ఏ ఆహారం చెప్పండి? మనకి చాలా ఆహారాలు ఉన్నాయి గనక భూమి మీద పంట పండే ధాన్యం అంతా ఒక ఆహారమే, పండ్లు పదార్థాలు ఆహారమే, గనక పక్షులు మరి జంతువులు గొర్రెలు పొట్టేళ్ళు ఇవన్నీ ఆహారమే, చేపలు ఇవన్నీ ఆహారమే. గనక మరి ఇవన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా ఇచ్చేసాడు. ఇవి ఎప్పుడైనా దొరుకుతాయి మీకు, ఇవి ఎప్పుడైనా చేపలు ఎప్పుడైనా దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? బుధవారం. చేపలు ఎప్పుడు దొరుకుతాయండి? తిన్నటువంటి బాగా అలవాటు కాబట్టి ఆదివారం బుధవారం దొరుకుతాయి అంట. కాబట్టి మరి అలాగే ఇంకేం దొరుకుతాయి చెప్పండి? చికెన్ ఎప్పుడు దొరుకుద్ది? అది కూడా బుధవారం ఆదివారం ఎక్కువగా దొరుకుద్ది. ఇంకా ఉంటే ఎప్పుడు కావాలితే అప్పుడు దొరుకుద్ది. కానీ ఇది మనం డబ్బులు పెడితే దొరుకుతుంది, ఇది మనం డబ్బులు చెల్లిస్తే దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి రొట్టె ముందు చూసారా, దేవుని పరలోకములో ఆశీర్వాదింపబడి భూలోకానికి వచ్చినటువంటి ఈ ఆహారం తిన్నవానికి ఏమి లేదు. ఈ ఆహారం తిన్నవానికి ఏమి లేదు, చావు లేదు. కాబట్టి చావు లేని జీవితం జీవించడానికి ఈ ఆహారము తినాలి. ఈ ఆహారము తినడానికి వచ్చినటువంటి మరి మనము ఎంత జాగ్రత్తగా ఈ ఆహారము తినడానికి ఎంత సిద్ధపడి రావాలి అంటే చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పటికప్పుడే మరి టైం అయిపోతుంది కానీ త్వరగా సిద్ధపడి వచ్చేయటం అది సిద్ధపాటు కాదు, అది సరి అయిన సిద్ధపాటు కాదు. గనక సిద్ధపాటు కావాలి అంటే చాలా సిద్ధపాటు గనక 2-3 దినాల ముందరే సిద్ధపాటు కలిగి రావాలి. అది దేవుడు ఏర్పాటుని బట్టి కలిగినటువంటి సిద్ధపాటు. అలాగనే మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయము మరి 3-4 వచనాలు. ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు తినెను. కాబట్టి రాజు కానీ రాజు పనివారు కానీ మరి ఎంత గొప్పవారైనా కానీ ఏం చేయకూడదు అంటే ఈ ప్రతిష్ఠితమైన రొట్టెలు తినకూడదు. రాజు అయి ఉండొచ్చు కాక, గనక గొప్పవారు అయి ఉండొచ్చు కాక, గనక ఈ రొట్టెలు ఏం చేయకూడదు? తినకూడదు. గనక తినకూడదు అయినప్పటికీ రాజు ఏం చేశాడు? మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు తినెను. ఈ మాట యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు యేసు ప్రభు వారు అంటే, యూదులైన వారికి నియమాలు ఎక్కువ. పోనీ ఆ యూదులైన వారు ఆ నియమాలు గనక మరి పాటించిన వారైతే మరి నియమాలు గనక అందరికీ సమానమే నియమాలు. ఒకరికి అప్పుడు అక్కడ పాటించారు వారి నియమాలు వాళ్ళకే, లేక ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకి ఈ నియమాలు లేవు అనడానికి లేదు. అప్పుడు వారికి నియమాలు ఉన్నాయి, ఇప్పుడు మరి వచ్చిన మనకు కూడా నియమాలు ఉన్నాయి. గనక నియమాలు ఏంటి? గనక మరి మొదటి వచనం 12వ అధ్యాయం, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేల్లో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొనగా వెన్నులు తురుంచుకొని తినసాగిరి. గనక యేసు ప్రభు వారున్న కాలంలో శిష్యులు గనక మరి ఆయన వెంట మరి సువార్తకు తిరుగుతున్నప్పుడు
అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అయినప్పుడు గనక వారికి మరి ఆకలేసింది. ఆకలేసినప్పుడు గనక కనబడుతున్న పంట గనక అవి ఆ పంట మరి ఆ వెన్నులు కొన్ని మరి తురుంచుకుని వచ్చి నలుపుకొని ఏం చేశారు వాటి తినటం మొదలుపెట్టారు. గనక ఈ ధర్మశాస్త్రోపదేశకులు యూదులైనటువంటి వారిలో ఉన్న వారు ఏం చెప్తున్నారు ప్రభువుకు, నువ్వు యూదుడు కదా మరి విశ్రాంతి దినమున చేయకూడనివి చేస్తున్నావే, గనక విశ్రాంతి దినమున చేయకూడని చేస్తున్నారే, గనక మరి విశ్రాంతి దినమున ఇలా చేయకూడదు, మీరు ఎందుకు చేస్తున్నారు? గనక యూదుల యొక్క పని ఏంటంటే విశ్రాంతి దినాన మరి గనక వారు ఇంటి పైన ఒక 2-3 అంతస్తుల పైన ఉన్నా సరే, దానికి లిఫ్ట్ ఉన్నా సరే గనక లిఫ్ట్ నొక్కటము కూడా ఒక పనేనని ఆ లిఫ్ట్ స్విచ్ కూడా నొక్కరంట, వారు నొక్కరంట. ఆ లిఫ్ట్ స్విచ్ కూడా నొక్కరంట, అదొక పని అని. అది చేస్తే దేవుడు శిక్షిస్తాడని, అది పని అని ఏ పని చేయకూడదు. కాబట్టి విశ్రాంతి అని ఆ పని కూడా చేయరంటండి వాళ్ళు. అందుకే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తుంది లిఫ్ట్ అంటే మరి ఆటోమేటిక్గా దానికి అది ఓపెన్ అయ్యి మళ్ళా దానికి అదే మరి సాగిలిపోద్ది అనమాట. అలాంటి సిస్టమ్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. అంటే ఇక్కడ యూదులైన వారు ఏం చేస్తున్నారంటే శిష్యులను ప్రభువును చూసి మీరు అలా చేయకూడదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అని అన్నప్పుడు ప్రభువు వాగ్దానము చెప్పవలసి వచ్చింది. దావీదును గూర్చి దావీదు తన పనివారితో గనక మరి ఆ యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ యాజకుడు తప్ప ప్రతిష్ఠింపబడిన వాడు తప్ప తినవలసిన రొట్టెలు రాజు పనివారైనను తినకూడదు కదా, వారు తిన్నారు కదా, మరి అక్కడ అది నెరవేర్పు మరి వచ్చింది కదా అని చెప్పేసి ఆ వాగ్దానమును దావీదు గారు తిన్నారు కదా, మరి అక్కడ ఎవరు దావీదు గారిని వద్దని చెప్పలేదే, గనుక మీరెందుకు అలా చెప్తున్నారు? కాబట్టి మరి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి గనక మరి క్రియారూపంగా కొన్ని చేయవలసి వచ్చినప్పుడు చెయ్యాలి. దావీదు గారు చేసినప్పుడు నేను ఇది చేయటంలో న్యాయమా కాదా? న్యాయమే కాదా? న్యాయమే. కాబట్టి దావీదు గారు అక్కడ పని చేశారు అంటే తినకూడనివి తినటానికి ప్రయత్నం చేశారు, తిన్నారు. కాబట్టి తినకూడదు. దావీదు గారు ఆ పని చేశారు గనక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేయించాడంటే వాగ్దానాలు చూపించారు. వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిందే నేను చేస్తున్నానని అలా వాగ్దానాలు చూపించుకుంటూ మరి ఈ పరిచయులను సరి అయినటువంటి మార్గములో మరి నడవటానికి కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క మార్గములో చూస్తే మరి వారు చేసింది తప్ప కరెక్ట్ అంటే గనక కరెక్టే, అక్కడ ఆయన చేసింది కరెక్టే, అయితే ఇక్కడ ఈయన చేసింది కూడా కరెక్టే. కాబట్టి వీళ్ళు మాట్లాడడానికి సందు లేకుండా పోయింది. అలాగే బహు జాగ్రత్తగా ఉండాలి. లేవీకాండము 24వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు చదివితే ఇక్కడ చాలా విషయాలు మనం గ్రహించవచ్చు. నీవు ఏం చేయాలి? గోధుమల పిండిని తీసుకొని దానితో వండవలెను. ఒక్కొక్క భక్ష్యము యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. బాగా ఇంటికి వెళ్ళాక ఈ 5వ వచనము నుండి 9వ వచనం వరకు బాగా చదవండి. నిదానంగా ఒక్కొక్క అక్షరము బాగా చదవండి, అర్థమవుతుంది. గనక ఇక్కడ ఏంటంటే మొదట పంట పండితే గనక మొదట పండిన పంటలో కొంత మరి కోసుకొని తీసుకొని వచ్చి మరి శుద్ధిపరచిన మరి ఆ యొక్క ఫలవృక్షములన్నిటినీ ఏరుకొనుటకు గాను ఆ స్థలములోనికి వచ్చి ఆ విశ్రాంతి దినమును ఏం చేయాలి? భక్ష్యములు అంటే ఆ భక్ష్యములు చేసి ఏం చేయాలి? ఒక ధరన 6 ఒక ధరన 6 ఉంచాలి. ఈ 6 కూడా
6 గోత్రాల వారికి, ఈ 6 కూడా 6 గోత్రాల వారికి, ఈ 12 గోత్రాల వారికి ఒక్కొక్కరికి ఒక భక్ష్యము చొప్పున ఏం చేస్తారు అంటే గనక ఈ 12 మరి భక్ష్యములు పెట్టి అక్కడ ఒక బల్ల, గనక బల్ల, ఆ బల్ల మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గొప్ప ఏర్పాటు చూడండి. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున పేరు పేరు సేరు పిండి వండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద, గనక నిర్మలమైన బల్ల అంటే తెల్లని బల్ల, గనక తెల్లని బల్ల, ఆ బల్ల మీద ఈ 6 భక్ష్యములు పేర్చి, గనక ఈ బల్ల ఎందుకు చూసారా? ఈ బల్ల ఎక్కడిది అంటే అక్కడ పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధ స్థానములో ఉన్నటువంటి ప్రతిష్ఠింపబడిన బల్ల. ఆ బల్ల మీద ఈ యొక్క 12 భక్ష్యములు అక్కడ ఉంచబడతాయి. గనక ఒక్కొక్క భక్ష్యము కూడా సేరు ఉండాలి అమ్మ, సేరు ఉండాలి. గనక మరి ఆ యొక్క బల్ల మీద, మరి ఆ తెల్లని ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెలు దొంతుర్లుగా పేర్చి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఆ 12 గోత్రాల వారు గనక ఎప్పటికీ కూడా ఈ క్రమము తప్పకుండానట్లుగా ఈ రొట్టెలను, ఈ యొక్క మరి ఆ భక్ష్యములను మరి ప్రతిష్ఠించి ఆ బల మీద పెట్టారు. గనక ఇప్పుడు ఆ బల మీద ఉన్నటువంటి ఈ భక్ష్యాలు ఎవరు తినాలి? 12 గోత్రాల వారే తినాలి. వేరే వాళ్ళు తినటానికి వీల్లేదు. గనక వేరే వారు తినటానికి వీల్లేదు. మరి ఎందుచేత అంటే ఆ క్రమం చొప్పున అప్పుడు అలాగే జరగటం అది మరి వారికి ఎంతో నియమము. కాబట్టి నియమము లేకుండా, మరి ఒక కట్టడ లేకుండా ఈ యొక్క ఏర్పాట్లోనికి వస్తే అర్థము కాదు. అర్థము చేసుకుని వస్తేనే అర్థమవుతుంది. మరలా మరి సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప వేరే రొట్టెలు లేవు. గనక అక్కడ ఏముంటాయి? పరిశుద్ధమైన సన్నిధి రొట్టెలు ఉంటాయి. సన్నిధి రొట్టెలు ఉండే స్థలము గనక సన్నిధి రొట్టెలే. గనక విశ్వాసులు గనక విశ్వాసులే. మరి పరిశుద్ధ సంఘము గనక పరిశుద్ధ సంఘమే. గనక అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చను. గనక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రతిష్ఠితమైన ఈ రొట్టెలు యాజకుడు ఎవరికి? దావీదు గారికి ఇచ్చాడో చూడండి. ఇచ్చాడా అమ్మ? ఇచ్చాడా? బాగా చూడండి అక్కడ ఏమి ఇచ్చాడు ఆయన? ప్రతిష్ఠితమైన అక్కడ రొట్టెలు దావీదు గారికి పనివారికి ఇయ్యలేదు. గనక ఆ ప్రతిష్ఠితమైన రొట్టెలు తయారు చేసినప్పుడు కొన్ని రొట్టెలు గనక మరి ఆ తిరగేసేటప్పుడు కాల్చేటప్పుడు కొన్ని విడిపోయిన ఏంటో చూసారా? కొన్ని అలాంటి రొట్టెలు అవి తీసి పక్కన పెట్టినటువంటి రొట్టెలు అవి తెచ్చి దావీదు గారికి ఇచ్చారు. గనక అవి దావీదు గారు భుజించారు. అవి దావీదు గారు పనివారు భుజించారు. గనక మనము దావీదు గారు తీసుకున్నటువంటి ప్రతిష్ఠితమైన రొట్టెల కంటే మనమే ఎక్కువ ప్రతిష్ఠితమైన రొట్టెలు తీసుకుంటున్నాం. చెప్పండి, దావీదు గారు ఎక్కువ, మనం ఎక్కువ? అమ్మా, దావీదు గారు ఎక్కువ, మీరు ఎక్కువ? మాట్లాడట్లా. దావీదు గారు ఎక్కువ, మీరు ఎక్కువ? ఎవరు ఎక్కువ అంటే దావీదు గారికి ప్రతిష్ఠింపబడిన రొట్టెలు ఇయ్యలేదు. ఆయన తీసిపెట్టిన పక్కన వేరే రొట్టెలు తెచ్చి ఇచ్చాడు. అవి తయారు చేసినప్పుడు వేరే పక్కన పెట్టిన రొట్టెలు తెచ్చి తీసి ఇచ్చాడు. అలాగే
మరి ఇక్కడైతే మనము దేవుడు ప్రతిష్ఠించినటువంటి ఆయన శరీర రక్తములు తీసుకుంటున్నాం కనుక మనమే ఎక్కువ కనుక మనమే జాగ్రత్తగా ఉండాలి. అలాగే జకరియా గ్రంథము 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. గనక మనం సాతానుతో శోధింపడుతున్నామంటే మనం చాలా మరి తప్పిపోతున్నామని, ఐక్యత లేదని మనం గ్రహించాలి. 5వ వచనములు ప్రార్థన చేయుటకు మీరు సహావకాశము. ఏం కలిగింది? ప్రార్థన చేయడానికి అవకాశం ఉందా లేదా అమ్మా? ఉందా లేదా అమ్మా? ప్రార్థన చేయడానికి అవకాశం ఉందా లేదా? ఉందా? మీకు తెలుసా? ఇంక మళ్ళీ మాట్లాడరావు. ఉందనటానికి తెలుసుంటే కదా అక్కడ 10 రోజులు పెద్దకోస ప్రార్థన సావకాశం ఉంది, ఇంటి దగ్గరే పడుకున్నారు. వచ్చారా? రాలేదు. అవకాశం ఉన్నా రారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? అవకాశం, ప్రార్థనకు అవకాశం ఉన్నా గనక సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప. ఉభయులు అంటే గనక ఒకళ్ళు ఇద్దరు అందరూ కలుసుకొని ఈ ప్రార్థన ఏంటి, ఈ పద్ధతి ఏంటి, క్రమం ఏంటి, ఈ ఉద్దేశం ఏంటి, ఈ తలంపులు ఏంటి గనక వీటినన్నీ తరికించుకోవడం. గనక ఇలా తరికించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? గనక ఇలా తరికించుకున్నప్పుడు ఒకరినొకరు ఎడబాయకుడి. గనక ఒకరికొకరు ఎడమైపోయారనుకోండి, మళ్ళీ కలుసుకొడతారు. ప్రార్థనా పరులైనటువంటి వారు ఒకరికొకరు ఎడబాపు కలగకుండా మరి మీరు మారు మనసు ఏం చేయాలి? మారు మనసు నిలపలేకపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? సాతానుగాడే వస్తాడు, మరి దేవుడు రాడు. గనక మరి మారు మనసు తగిన ప్రతిఫలం నిలవలేనప్పుడు గనక ఎటువంటి పరిస్థితులు దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు సాతానుడు మిమ్మను ఏం చేస్తాడు? అలాంటి పరిస్థితులు దగ్గరికి వచ్చినప్పుడు సాతాను శోధిస్తాడు. గనక మీరు శోధింపబడకుండా ఉండాలంటే మరి ఎలా ఉండాలి? తిరిగి ఒకరికొకరు కలుసుకోనండి, ప్రార్థనకి కలుసుకోండి. ప్రార్థనలకి ఇళ్ళ దగ్గరికి ప్రార్థనకి రండి. గనక కుటుంబ ప్రార్థనకి రండి. అమ్మ, ఎన్ని కుటుంబాలకి ఎక్కడెక్కడ ప్రార్థనకి ఏకీపిస్తున్నారు చెప్పండి? ఉభయులు కలుసుకుని ఏకీపించినప్పుడే కదా. గనక మరి తిరిగి కలుసుకునుడి. ఒకవేళ తప్పిపోయినా కానీ కలుసుకొని ప్రార్థన చేయండి, కలుసుకొని దేవుడి దగ్గరికి రండి, కలుసుకొని పశ్చాత్తాపడండి. దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదిస్తాడు. అమ్మా, ఇంత ప్రతిష్ఠితమైన రొట్టె తీసుకొనడానికి మరి ఏమాత్రము కూడా సిద్ధపాటు లేకుండా దేవుడి దగ్గరికి వస్తే గనక మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రతిష్టమైనటువంటి రొట్టె మరి తీసుకొనడానికి మరి అర్హత మరి ఉన్నప్పటికీ సిద్ధపాటు లేకపోతే అది ఆచారమే కానీ అర్హతతో తీసుకునేదే కానీ పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు తీసుకునేది కాదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరు ఇస్తున్నారు అమ్మ? ప్రభు శరీర రక్తములు ఆయన ప్రతిష్ఠించి ఆయన మీ దగ్గరికి వచ్చి ఇది నా శరీరము, దీనిని మీరు తీసుకునండి, గనక ప్రార్థన చేసుకుని తినండి, గనక పాప రోగమును పోగొట్టును అని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తున్నాం. మనము ఎలాగ వస్తున్నాం? సిద్ధపాటు కలిగే, సిద్ధపాటు లేకుండా. ప్రతిష్ఠితమైనటువంటి రొట్టె, ప్రతిష్ఠితమైనటువంటి స్థలం ఇది. గనక ఈ స్థలమంతా కూడా దేవుడు ప్రతిష్ఠించుకున్న స్థలము. గనక ఈ స్థలములో మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ మందిరములు ఈ స్థలాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ ప్రతిష్ఠితమైన స్థలములో దేవుడిచ్చిన మరి పెట్టినటువంటి ఆహారము తీసుకొనడానికి
గనక తగిన అర్హత కలిగి దేవుని సన్నిధికి వచ్చి పుచ్చుకుంటే అది ఆహారముగా పనిచేస్తుంది. గనక అదే మాత్రం సిద్ధపాటు లేకుండా వచ్చి తీసుకుంటే ఏం పని చేయదు, ఏం చేయదు. పౌలు గారు చెప్పారు గనక 1 కొరింథీ పత్రికలో మరి చదువుతాం. పౌలు గారు చెప్పారు 11వ అధ్యాయం 1 పత్రికలో గనక మరి చదువుకున్నాం. 24వ వచనం చదువుదాం. ఈ పాత్రలోనిది తిని త్రాగునప్పుడెల్లా 24 దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. గనక ఎవడు అయోగ్యముగా ఈ రొట్టె తీసుకుంటాడో, ఎవరు అయోగ్యముగా ఈ రొట్టె దగ్గరికి వస్తారో ఏం చేస్తుందంట? గనక ఏమైపోతారంట వారు? గనక వారు మరి పరిస్థితులు తారుమారైపోతాయి. గనక జాగ్రత్తగా ఉండాలి. గనక మరి ప్రభువు మరి కాబట్టి ఎవడు అయోగ్యంగా తీసుకుంటే ఇంకేముందండి? ఏ పని అయినా అయోగ్యంగా చేస్తే మరి బాగుంటుందా? గనక యోగ్యత కలిగి చేయాలి. ఏ పని చేసినా యోగ్యత కలిగి మాట్లాడాలి. గనక దేవుని గురించి బాగా ఎక్కువగా యోగ్యతతో మాట్లాడాలి. ప్రభు సన్నిధిలో గనక రొట్టె విరిచి ఆయన ఇస్తున్నప్పుడు గనక యోగ్యత కలిగి ఉండాలి. గనక అయోగ్యతతో పుచ్చుకుంటే జీవితం అయోగ్యంలాగా తగులాడుతుంది. అయోగ్యంలాగా తగులాడుతుంది. మార్పు ఉండదు, ఆరోగ్యం ఉండదు, గొడవలు, కష్టాలు, నష్టాలు, శోధనలు ఇవి ఒక దరి నుంచి ఏం చేస్తామంటే అంటే పీడిస్తూనే ఉంటాయి. 28వ వచనం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని గనక త్రాగవలెను. గనక వివేచన లేకుండా తాగితే, వివేచన లేకుండా తింటే మరి అదేం పని చేయదు. గనక వివేచించుకొని ఇది ప్రభు శరీరం అని వివేచించుకొని తినాలి. వివేచన లేకుండా తింటే ఏం చేస్తుంది? ఆలోచన లేకుండా ఏదైనా ఆలోచన లేకుండా ముళ్ళ మీద లేకపోతే రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతామా? ఆ రాళ్ళు ఉంటాయని తెలుసు, ఆలోచన ఉంది. అలాగే ఇక్కడ ప్రభు శరీర రక్తం తీసుకునేటప్పుడు కూడా ఆలోచన ఉండాలి కదా, వివేచన ఉండాలి కదా. వివేచన లేకుండా ఆలోచన లేకుండా తీసుకుంటే ఏమైపోతాయి? శిక్షావిధి. కొందరు త్రాగినా తిన్నా కానీ ఎలాగున్నారంటే నిద్ర మత్తుతో, కొందరేమో రోగులు అయి ఉన్నారు, కొందరేమో ఎలాగున్నారు? బలహీనులు, ఇంకా నిద్రించే స్థితిలోనే ఉన్నారు. వారిలో ఉన్న బలహీనతలు ఏ ఒక్కటి కూడా పక్కకి పోలేదు. నీలో ఉన్నది బలహీనత పోయిందా? ప్రశ్న వేసుకో. ప్రభు శరీర రక్తము ఇన్ని సంవత్సరాల నుంచి తింటున్నావు, తాగుతున్నావు. గనక నీలో బలహీనత పోయిందా, పోతుందా? పోవట్లేదా? మరి పోవట్లేనప్పుడు ఎందుకు తీసుకోవాలండి? పోగొట్టుకోవడానికి గది తీసుకునేది. పోగొట్టుకోలేనప్పుడు ఇంకెందుకు తీసుకున్నావో ఉపయోగం ఏముంది? గనక ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉండాలి. చేసే పని ఏంటి? గనక మనం ఏం చేస్తున్నాము? ఆలోచన ఉండాలి. మనం ప్రభు శరీర రక్తం తింటున్నాము, వివేచన ఉండాలి, ఆలోచన ఉండాలి, భయభక్తి కలిగి ఉండాలి. గనక ఇష్టానుసారముగా మరి వచ్చి తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎలాగ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ఎలాగ అశ్రద్ధ కలిగిన వారు ఉన్నారు, ఎలాగ మరి భయము భక్తి లేక భక్తిహీనత ఉన్నారు. జీవితాలు అలాగే ఉంటాయి. పౌలు గారు అలా ఉండకూడదు అంటున్నాడు. గనక పౌలు గారు అలా ఉండకూడదు. గనక జాగ్రత్తగా చూసుకోండి, పరీక్షించుకోండి అని చెప్తున్నాను. పరీక్షించుకోనండి. గనక శరీర రక్తములు తీసుకుంటున్న మీరు పరీక్షించుకొని దీనికి నేను సరిపోతున్నానా? గనక ఈ యొక్క శరీర రక్తములు తీసుకోవడానికి నేను సరిపోతున్నానా? నా పని, నా హృదయం సరిపోయిందా అని ప్రశ్న వేసుకొని ప్రార్థన చేసుకోనండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. నైనా దీవించము, ఆశీర్వాదించము. నైనా నీవు మరి మా ప్రతి ఒక్కరిని నైనా నీ శరీర రక్తాలు తీసుకొనడానికి నైనా సిద్ధపాటు చేసి వచ్చి ఉన్నారు.
గనక వారు ఏ స్థితిలో ఉండి తీసుకుంటున్నారో, గనక వారు ఏ ఆలోచన కలిగి తీసుకుంటున్నారు నాయన, వారి హృదయాలు ప్రశ్న వేసుకొని దేవా మరి నాయన మరి తప్పులుంటే క్షమించమని అడిగి దిద్దుకొని దేవా మరి మంచి విశ్వాసులుగా జీవించే భాగ్యం వాక్యము ద్వారా బిడ్డల అంతరంగాలు భద్రపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతి